కుంభలగ్నంలో జన్మించిన వారికి తమ తల్లిదండ్రుల ద్వారా ఉపకారము, వారి సహాయం అనేది అసాధారణమైన విషయం. అయితే వీరికి ఈ స్థితి జన్మతః వర్తిస్తుంది. ఎందుకనగా 4 మరియు 9వ స్థానాధిపతి శుక్రుడు కనుక ఈ లగ్నానికి బాధక స్థానాధిపతి అయినందున, అదేవిధంగా వీరికి పుట్టిన పిల్లలు కూడా వీరి నుండి జన్మతః పొందవలసి ఉన్న లాభములను పొందలేరు. ఎందుకనగా బుధుడు 5వ మరియు 8వ స్థానాధిపతి అయినందున. అయితే ఈ లగ్నంలో జన్మించిన వారికి చాలా చక్కని భార్య, జీవిత భాగస్వామిగా లభిస్తుంది. వీరికి అధిక శాతం స్నేహితులకు లేక సామాన్య ప్రజలకు తన వాక్చాతుర్యంతో ఇరువురి మధ్య రాయబారము ద్వారా రాజదూతగా వ్యవహరించి ఉపకరిస్తారు. అయితే ఈ లగ్నంలో జన్మించిన వారికి సప్తమాధిపతి అయిన రవి కుజ నక్షత్రాల్లో అనగా మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల్లో ఉండి మరియు బృహస్పతితో రవి కలిసి ఉన్నట్లయితే ఈ సప్తమాధిపతికి ఈ స్థితి వలన జాతకుడు ప్రజలలో ఒక ప్రముఖ వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులను పొందుతాడు. అదేవిధంగా ప్రజల ఆదరణతో వీరు రాజకీయాల్లోకి ప్రవేశించి అందులో ఉన్నతమైన స్థాయిలోకి వెళతాడు. అలాగే వీరు దివ్యమైన మరియు పసందైన లేక ప్రశస్తమైన మంచి భార్యతో ఆనందకరమైన జీవితాన్ని పొందుతాడు. ఈ లగ్నంలో జన్మించిన వారికి కలిసి వచ్చే రంగు నీలిరంగు. వీరికి కలిసి వచ్చే దిక్కు దక్షిణం.